ఈ నెల ఎందరికో నరకం. మార్చి నెల అంటే ఎందుకంటే మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్తది. ఎవరికైనా సరే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏ వ్యాపారాల్లోనైనా ఏ సంస్థల్లోనైనా సరే ఫైనల్గా టచ్ చేసేటటువంటిది ఇదే. ఈ నెలే కీలకమైనటువంటి అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు బ్యాంకర్లకి నరకంగా అనిపిస్తాయి. వీళ్ళకి ఏడాది మొత్తం పెర్ఫార్మెన్స్కి ఒక టార్గెట్ ఇస్తారు. ఇదిగో నువ్వు ఇన్సూరెన్స్లు ఎంత చేయాలా, డిపాజిట్లు ఎంత చేయాలా, అప్పులు ఎంత ఇవ్వాలి, హౌసింగ్ లోన్లు ఎంత ఇవ్వాలి, రికవరీ ఎంత చేయాలి అన్నటువంటిది. అవన్నీ ఈ నెలలో ఒకవేళ ఎగ్జామ్షన్ నేను ఇంత రాలేదండి వచ్చే నెలలో అవుద్దండి ఇట్లాంటి వాటిని కొంతవరకు చూసి చూడనట్టు పోతారు, తిడుతుంటారు, కానీ చూసి చూడనట్టు పోతుంటారు. ఫైనల్ లెక్కకు వచ్చేటప్పటికి ఈ నెలలో తేలుస్తారు. ఈ నెల ఇక ఎగ్జామ్షన్ ఉండదు, ఇక్కడ మినహాయింపులు ఉండదు, ఇక మానసికమైనటువంటి యుద్ధం. అందుకనినే వాళ్ళ లక్ష్యాలు నెరవేరడం కోసం నానా తిప్పలు పడుతుంటారు ఈ నెలలో బ్యాంకర్లు అందరూ. అదే కాకుండా ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి ఇన్సూరెన్స్ ఏజెంట్ల పరిస్థితి అట్లాగే ఉంటుంది. ఆర్థిక సంస్థలకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళకి ఈ నెలలో మాత్రం నరకం కనబడుతూ ఉంటుంది, మైండ్ పిచ్చెక్కిపోతూ ఉంటుంది.